నిన్నటి రోజున హిస్టరీలో 3 క్లాసులు చెప్పడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. అయితే ఈ 3 క్లాసుల మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్‌ని కొన్ని తయారు చేశాను చూడండి. కనీసం వీటి నుంచి 1 లేదా 2 మార్కులు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సింధు నాగరికత నుంచి బిట్స్ అండి. ఓకే. సింధు నాగరికతకు మరొక పేరు ఏంటి? సింధు నాగరికతకు మరొక పేరు ఏంటి? అంటే హరప్పా నాగరికత ఆన్సర్. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్‌లో ఇచ్చాను చూడండి. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? హరప్పా మట్టి దిబ్బను కనుగొన్నది ఎవరు? హరప్పా మట్టి దిబ్బను కనుగొన్నది ఎవరు అంటే మొదటిసారి కనుగొన్నదైతే సార్ చార్లెస్ మోర్సన్ కనుగొన్నది చార్లెస్ మోర్సన్. అయితే దాని మీద త్రవ్వకాలు జరిపింది సర్ జాన్ మార్షల్. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, చార్లెస్ మోర్సన్ 1820లో ఉంటుంది అనమాట. ఆన్సర్ బి. తర్వాత నెక్స్ట్ సింధు నాగరికత సుమారు ఎన్ని సంవత్సరాల కాలం అంటే దాదాపు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల కాలం నాటిది. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాఖ స్థాపించింది ఎవరు? పురావస్తు శాఖను స్థాపించినది ఎవరు అంటే కర్జన్ అండి. ఎప్పుడు? 1902లో స్థాపించడం జరిగింది. తర్వాత ఏఎస్ఐ మొదటి డైరెక్టర్ ఎవరు? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. ఆయన ఏఎస్ఐ మొదటి డైరెక్టర్ ఎవరు అంటే చరిత్రను వెతికి తీయడంలో పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ ఎవరు అంటే జాన్ మార్షల్. మొదటి డైరెక్టర్ సర్ జాన్ మార్షల్ గారు. తర్వాత సింధు నాగరికత ప్రపంచానికి పరిచయం చేసిన సంవత్సరం ఏంటి అంటే సింధు నాగరికతను ప్రపంచానికి పరిచయం చేసిన సంవత్సరం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి 1924. అయితే క్లారిటీ ఇక్కడ ఎందుకు ఇయర్స్ పెట్టాను అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ సి 1920. సింధు నాగరికత ప్రపంచానికి పరిచయం చేసింది 1924 అయితే 1856లో డలౌసీ అప్పుడు రైల్వే లైన్లు వేయించడం జరిగింది. ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడ అంటే థానే టు ముంబై, అది ఫస్ట్ రైల్వే లైన్. ఆ కాలంలో లాహోర్ నుంచి కరాచీ టు లాహోర్ ఈ మధ్య రైల్వే లైన్ వేస్తున్నప్పుడు ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఏంటి? సింధు నాగరికత. ఆ తర్వాత ఎలా వెనుకబడుతున్నప్పుడు త్రవ్వకాలు జరిపించారు 1921లో హరప్పాలో, అలా అనమాట. సంపూర్ణంగా 1924, 21 to 24 ఇది ఇంపార్టెంట్. తర్వాత సింధు నాగరికత దక్షిణాసియాలో ఏంగా పిలుస్తారు? సింధు నాగరికతను ఏం పిలుస్తారంటే పట్టణ నాగరికతకు సంబంధించిందండి. సింధు నాగరికత ఏ ప్రాంతానికి అంటే ఎలా సంబంధించింది అంటే పట్టణ నాగరికతగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ హరప్పా నాగరికతకు పేరు పెట్టింది ఎవరు? హరప్పా నాగరికతకు పేరు పెట్టింది ఎవరు? హరప్పా నాగరికతకు పేరు పెట్టింది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. వెరీ 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 ఇంపార్టెంట్. హరప్పా నాగరికతకు పేరు పెట్టింది ఎవరు? జాన్ మార్షల్. అయితే ఇక్కడ చూడండి, హరప్పా లిపిని నట్వర్జ. పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ కర్జను. ఇంపార్టెంట్ అని ఇలా పెట్టానన్నీ. ఓకే. తర్వాత సింధు నాగరికతలో ఉపయోగించిన లోహం ఏంటి? అంటే రాగి. సింధు నాగరికతలో ఉపయోగించిన లోహం రాగి. అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలకి తెలియని లోహం ఏంటి అంటే సింధు ప్రజలకి తెలియని లోహం ఇనుము. బాగా తెలిసిన లోహం రాగి అయితే తెలియని లోహం ఇనుము. ఇది ప్రీవియస్ బిట్ అండి. సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటి అని అడిగింది. ఇది ప్రీవియస్ బిట్, ఇనుము ఆన్సర్. ఐరన్ వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతలో ప్రధాన లక్షణం ఏంటి? అంటే పట్టణ ప్రణాళిక.
అదే కదా ఫేమస్. సింధు నాగరికతలో ఏంటి ఫేమస్ అంటే పట్టణ ప్రణాళిక. పట్టణ ప్రణాళిక. ప్రధాన విధులు ఎలా ఉండేవి సింధు నాగరిక కాలంలో? ప్రధాన విధులు ఎలా ఉండేవి అంటే ఉత్తరం నుంచి దక్షిణం ఉండేవండి. నేను ఇమేజెస్తో నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ప్రధాన విధులు ఎలా ఉండేదంటే నార్త్ టు సౌత్, ఉత్తరం నుంచి దక్షిణానికి ఉండేవి. దక్షిణానికి ఉండేవి. తర్వాత గ్రిడ్ విధానం ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? వెరీ 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 ఇంపార్టెంట్. ప్రీవియస్ బిట్ తెలంగాణలో అడిగాడు అనుకుంటా, మనకు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్రిడ్ విధానం ప్రస్తుతం ఎక్కడ కనిపిస్తుంది? మనకు కూడా అడిగాడు చాలాసార్లు. నేను రాసినప్పుడు తెలంగాణలో చూశాను అనమాట. గ్రిడ్ విధానం ప్రస్తుతం ఎక్కడ కనిపిస్తుంది? చండీగఢ్లో కనిపిస్తుంది. అందరూ కామెంట్లో రాయండి, సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. గ్రిడ్ విధానం చండీగఢ్, గ్రిడ్ విధానం చండీగఢ్, గ్రిడ్ విధానం చండీగఢ్. ఇలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో, చండీగఢ్లో. తర్వాత ప్రతి ఇంటిలో ఉండేది ఏమిటి? ఏమున్నాయి? దేవాలయం ఉంటుందా, రాజ్మహల్ ఉంటుందా, కోట ఉంటుందా? ప్రతి ఇంట్లో ఏంటున్నాయంటే బావి ఉంది, మరుగుదొడ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి బావి, మరుగుదొడ్లు. ఇప్పుడు మనకి ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ఎలాగో, ప్రతి జల్ జీవన్ మిషన్లో ప్రతి ఇంటికి కుళాయి ఎలాగో, ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్లో మరుగుదొడ్లు ఎలాగో, అలా అప్పటికి వాళ్ళకి అవి రెండు ఉన్నాయన్నమాట. సో ప్రతి ఇంటికి ఏముండేదంటే బావి ఉంది వాళ్ళకి. మీకు అర్థం కావడానికి ఇలా పెట్టానంట చిన్న రూపంలో, షార్ట్గా. అదంతా ఇదే ఫస్ట్ ఇంటి మొత్తం అయిపోయిన తర్వాత ఓవరాల్గా ప్రాచీన నుండి సింధు, హరప్ప, మొహంజోదారో, దొలవీరా, ఇవన్నీ కలిపి ఒకటి పెడదాం. గ్రాండ్ టెస్ట్ అన్ని సబ్జెక్టులు కలిపి పెడతాను. ఇండియన్ సొసైటీ, హిస్టరీ, జియోగ్రఫీ అన్నీ ఫస్ట్ యూనిట్. అది ఫస్ట్ హిస్టరీ ఫస్ట్ యూనిట్, జియోగ్రఫీ ఫస్ట్ యూనిట్ అండ్ ఇండియన్ సొసైటీ ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత ఈ మూడు కలిపి పెట్టేస్తాను అనమాట. సో ప్రతి బిట్ మీరు ప్రాక్టీస్ చేయండి, మార్క్స్ మంచిగా రావాలి. ఫ్రీగా చెప్తున్నారుగా అని దీని విలువ మీరు తెలుసుకోకపోతే నేనేం చేయలేను. సో ఉపయోగించుకోండి. తర్వాత మరుగునీటి వ్యవస్థ ఎలా ఉండేది? మరుగునీటి వ్యవస్థ ఎలా ఉండేది సింధు నాగరికత కాలంలో? మరుగునీటి వ్యవస్థ అత్యుత్తమంగా ఉంది. అదే కదా ఫేమస్. మురుగునీటి వ్యవస్థ ఎలా ఉండేది? మురుగునీటి వ్యవస్థ అంటే డ్రైనేజ్ ఎలా ఉండేది? సింధు ప్రజలకు ఉన్న స్పెషాలిటీ అది కదా. అప్పటికే అండర్ గ్రౌండ్లో డ్రైనేజ్ మెయింటైన్ చేశారు, నీటికి ఎలా వెళ్ళడానికి మెయింటైన్ చేశారనమాట. సో అత్యుత్తమంగా ఉండేది అనమాట. సి ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఎగువ పట్టణం ఎక్కడ నిర్మించారు? ఎగువ పట్టణాన్ని ఎక్కడ నిర్మించారు అంటే ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించడం జరిగింది. ఎగువ పట్టణం ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించడం జరిగింది. దిగువ పట్టణం ఎవరి కోసం నిర్మించబడిందంటే చెప్పానుగా, గరీబులం మనం, మీలాంటి నాలాంటి మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు, సాధారణ ప్రజల కోసం దిగువ పట్టణం ఉన్నామన్నమాట. ఓకే, సాధారణ ప్రజల కోసం దిగువ పట్టణం నిర్మించబడింది. ఇక్కడ 1 లేదా 2 గదులు ఉంటాయి. ఆ ఎగువ పట్టణంలో మాత్రం 3, 4 అంతస్తులు ఉంటాయి. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. సింధు సమాజం స్వభావం అంటే ఎలాంటి వ్యవస్థ ఉంది అంటే, సింధు సమాజం ఎలాంటి వ్యవస్థ అంటే సింధు సమాజం మాతృస్వామ్య వ్యవస్థని కలిగి ఉన్నది. చాలాసార్లు అడిగిన బిట్టు, గ్రూప్ 1లో అడిగిన బిట్టు, గ్రూప్ 2లో అడిగిన బిట్టు, అన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్న బిట్ ఇది. రాసి పెట్టుకోండి, ఇలాంటి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింధు స్వభావం ఎలాంటి అంటే మాతృస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నది. ఏంటంటే మాతృస్వామ్య, సింధు స్వామి మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్. కుల వ్యవస్థ సింధువుల కాలంలో, సింధు నాగరికత కాలంలో కుల వ్యవస్థ ఉందా అంటే లేదండి. క్యాస్ట్ సిస్టమ్ లేదు అప్పుడు, లేదు. నెక్స్ట్ క్వశ్చన్. వర్గాలను ఎలా విభజించారు అంటే అప్పుడు వృత్తుల ఆధారంగా విభజించడం జరిగింది. ప్రధాన ఆర్థిక వృత్తి ఏంటంటే సింధు నాగరికత కాలంలో సింధువులో ప్రధాన ఆర్థిక వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. వీరికి ప్రధాన ఆర్థిక వృత్తి వ్యవసాయము. తర్వాత ప్రపంచంలో మొదటిగా పండించిన పంట అంటే సింధు ప్రజలు, ఇక్కడ కొంచెం యాడ్ చేయాలండి మ్యాటర్, నెక్స్ట్ టైం ఇలాంటి కాకుండా నీట్గా పెడదాం. ప్రపంచంలో మొదటిగా సింధువులు పండించిన పంట అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పండించిన పంట ఏంటి అంటే
పత్తి అండి. ప్రపంచంలో సింధువులు పండించిన మొట్టమొదటి పంట. అంటే ఎక్కడ పంటలేదు. సింధువులు పండించిన పంటలు ఎక్కువగా అంటే బార్లీ, గోధుమ. కానీ పత్తిని మొట్టమొదటిసారిగా ఎవరు పండించారంటే సింధువులు. ఇది గుర్తుపెట్టుకోండి. పత్తిని మొట్టమొదటిసారిగా, క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకోండి. పత్తిని మొట్టమొదటిసారిగా పండించింది సింధువులు, కనిపెట్టింది సింధువులు. అయితే సింధువులు ఎక్కువగా పండించింది బార్లీ, గోధుమ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ పత్తి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత కాలంలో సింధువులు వీళ్ళు పండించిన పంటలు ఏవి? బార్లీ, గోధుమ, బార్లీ. ఇది రీసెంట్ బిట్టు, జాగ్రత్తగా చూసుకోండి. గోధుమ, బార్లీ. నేను ఎందుకు దానికి సింధు ఈ క్వశ్చన్ మొత్తం చాప్టరే సింధువుల గురించి కదా. సింధువులు పండించిన పంటలు, సింధువులు పండించిన మొట్టమొదటి పంట, సింధువులు ప్రపంచంలో ఏది మొదటిసారి పండించారని ప్రతిసారి సింధువులు పెట్టడం ఎందుకు అనేసి ఆ ఓటు తీసేసాను అనమాట. మొత్తం సింధు నాగరికత కాలం ఉండదు కదా, అలా అనమాట. ఓకే. నెక్స్ట్ రెండవ వృత్తి, సింధువుల యొక్క రెండవ వృత్తి ఏంటి వీరిది అంటే పశుపోషణ. నేను చెప్పిన క్లాస్లో మొదటిది వ్యవసాయం, రెండవది పశుపోషణ. నెక్స్ట్ వీరు పోషించిన జంతువు ఏంటి బాగా? ఏంటంటే ఎద్దండి. ఎద్దు వీరు పోషించిన జంతువు. వీరికి తెలియని జంతువు ఏంటి? గుర్రం. వీరికి తెలియని జంతువు గుర్రం. నెక్స్ట్ ఇక్కడ వీరికి వ్యాపార సంబంధాలు ఏదో ఉన్నాయంటే ఈజిప్టుతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సుమేరియాలో సింధువులను ఏమని పిలిచేవారు? సుమేరియాలో సింధువులను ఏమని పిలిచారంటే మేలుహ. వెరీ 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 ఇంపార్టెంట్. సుమేరియన్లు సింధువులను ఏమని పిలిచారంటే మేలుహ. అయితే సింధు నాగరికత కాలంలో వాణిజ్య పద్ధతి ఎలా ఉంది అంటే వస్తు మార్పిడి సిస్టమ్ అండి. బాటర్ సిస్టమ్. సింధు నాగరికత కాలంలో వాణిజ్య పద్ధతి ఏంటి అంటే వస్తు మార్పిడి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. నాణ్యాల అధ్యయనాన్ని ఏమంటారు? న్యూమిసిస్ మ్యాటిస్. ఇక్కడ తెలుగులో కొంచెం డిఫరెంట్ ఉంది, ఇంగ్లీష్లో బాగుంది. న్యూమిసిస్ మ్యాటిక్స్. ఆన్సర్ వచ్చేసి బి. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు. నాణ్యాల అధ్యయనం న్యూమిసిస్ మ్యాటిస్ అండి. ఇక్కడ చరిత్ర లేదని రాశాను. న్యూమిస్ మ్యాటిస్ నాణ్యాల అధ్యయనం. వీరు రవాణా వ్యవస్థ కోసం వాడిన వాహనం ఏంటి? సింధు నాగరికత కాలంలో రవాణా వ్యవస్థ కోసం వాడిన వాహనం ఏంటి అంటే ఎక్క అనే ఎడ్ల బండ్లు అండి. ఎడ్ల బండి ఆన్సర్ ఇక్కడ. ఎక్క అనే ఎడ్ల బండ్లు. నెక్స్ట్ వీళ్ళకి సీల్స్, అక్కడ దొరికిన ముద్రణల ద్వారా సీల్స్ ద్వారా ఏం తెలిసింది అంటే సింధు నాగరికత కాలంలో పశుపోషణ ఉందని తెలిసింది. వేటి ఆధారంగా అంటే సీల్స్ ఆధారంగా అండి. పశుపోషణ ఉందని తెలిసింది. ఏమిటి ఆధారంగా? ముద్రణల ద్వారా. ఏ ముద్రణల ద్వారా అంటే ఆ ముద్రల ద్వారా ఏం తెలిసింది అంటే పశుపోషణ తెలిసింది. ఇంపార్టెంట్. సింధు నాగరికత కాలంలో పశుపోషణ ఉందని ఏంటి ఆధారం అంటే ఈ సీల్స్ ఉన్నాయి కదా, అంటే ముద్రణలు. వీటి ఆధారంగా అక్కడ లభ్యమయ్యడం జరిగింది. ప్రతి బిట్టు ప్రతి లైన్ కవర్ చేశాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ బిట్స్ ఎగ్జామ్స్లో వస్తాయి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికతలో మతం గురించి ఏది సరైంది? ఇలా అడుగుతాడు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే సింధు నాగరికతలో మతం గురించి ఏది సరైనది అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి. బలమైన మత వ్యవస్థ ఉంది, లేదు ఆచారాలు మాత్రమే ఉన్నాయి, కఠిన నియమాలు ఉన్నాయి, తెలియదు. ఆన్సర్ ఏంటంటే మతం అనేది లేదు. సింధు ప్రజలకి మతం లేదు, కేవలం ఆచారాలు మాత్రమే ఉన్నాయి. ఈ బిట్టు ఎగ్జామ్లో రావచ్చు, జాగ్రత్త. సింధు నాగరికతలో మత విషయాలు ఏంటి అంటే అక్కడ మతం లేదు, ఆచారాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇలానే అడుగుతున్నాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజల యొక్క ప్రధాన దేవత ఎవరు అంటే అమ్మ తల్లి. సింధు ప్రజల ప్రధాన దేవత ఎవరు అంటే అమ్మ తల్లి. ఆన్సర్ వచ్చేసి బి, అమ్మ తల్లి అండి. నెక్స్ట్ క్వశ్చన్. పశుపతి అనగా ఎవరు అంటే శివుడు. ఇది అందరికీ తెలిసిందే, కామన్ బిట్. పశుపతి అనగా ఎవరు అంటే శివుడు. నెక్స్ట్ అంటే ఏ రూపానికి సంబంధించి ఏ దేవుడు అంటే ఫైనల్గా శివుడు. సింధు ప్రజలు పూజించిన చెట్టు ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు ప్రజలు పూజించిన చెట్టు ఏదంటే మర్రి చెట్టు. సింధు ప్రజలు పూజించిన చెట్టు మర్రి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్.
సింధు ప్రజలు పూజించిన జంతువు ఏది? సింధు ప్రజలు పూజించిన జంతువు ఎద్దండి. ముప్పురం ఉన్న ఎద్దు. ముప్పురం ఉన్న ఎద్దు. నేను పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చాను. ముప్పురం ఉన్న ఎద్దు. ముప్పురం ఉన్న ఎద్దు. ఓకే అండి. నెక్స్ట్ హిస్టరీ పీడిఎఫ్లు టుమారో నేను పంపిస్తాను. ప్రస్తుతానికి ఈ టెస్ట్ సిరీస్ ఇప్పుడు రాస్తున్న ఈ టెస్ట్ సిరీస్ యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు పెట్టవలసిన కామెంట్ ఏంటంటే ఐడియా అని నాకు మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని పెట్టండి. తర్వాత ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయో పెట్టండి. టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయో పెట్టండి. తర్వాత వచ్చేసి పీడిఎఫ్ కావాలనుకున్నవారు ఇక్కడ యూట్యూబ్లో పీడిఎఫ్ అని పెట్టి నాకు వాట్సాప్లో ఇప్పుడు చెప్తున్న కోడ్ ఐడియా అని పెట్టండి. ఐడియా. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికతలో వినోదం ఏంటి అంటే వారికి జూదం ఉండేదండి. జూదము, తర్వాత పాచికలు, ఇవి వారి యొక్క వినోదం. జూదము, పాచికలు వీరి వినోదం. నెక్స్ట్ క్వశ్చన్. త్రవ్వకాల్లో మనం చెప్తున్న హరప్ప గురించి కాబట్టి ఇది సింపుల్ బిట్. త్రవ్వకాల్లో బయలుపడ్డది ఏంటి మొదటిగా అంటే హరప్ప. త్రవ్వకాల్లో బయటపడిన మొదటిది ఏంటి అంటే హరప్ప. నెక్స్ట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సింధు నాగరికత ఆకారం ఏంటి? సింధు నాగరికత ఆకారం చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఇది డీప్ క్వశ్చన్. చాలా బాగా చదువుతుని ఇలాంటి పాయింట్స్ తెలుస్తాయి. సింధు నాగరికత ఆకారం ఎలా ఉంది అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు మన క్లాస్ ఇన్నాళ్ళకైతే చాలా సింపుల్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ కవర్ చేసిస్తున్న పీడిఎఫ్ అది. మీరు చూడండి, ఎందుట్లో అన్నీ కవర్ అయి ఉండవు. నేను ఆల్మోస్ట్ ఒక సీనియర్ ఆస్పిరెంట్గా నాకు చదివిన గుర్తున్నవన్నీ మీకు పీడిఎఫ్లో ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే సింధు నాగరికత తూర్పున ఏ ప్రాంతం ఉంది, దక్షిణాన ఏ ప్రాంతం ఉంది, పడమర ఎల్లలు చెప్పాను చుట్టూ. ఆ ఎల్లలు చూద్దాం. సింధు నాగరికత తూర్పు చివరి ప్రాంతం ఏంటో చూద్దామా? ఏంటి తూర్పున అంటే అలంగిపూర్. ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ ప్రాంతం ఏంది? దైమాబాద్ మహారాష్ట్రలో ఉందన్నమాట. దైమాబాద్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరమున ఉంది ఏంది? ముండా, జమ్మూ కాశ్మీర్. ఓకే. జమ్మూ కాశ్మీర్లో ఉంది ముండా ప్రాంతం ఉత్తరమున. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ ప్రాంతం ఏముంది? సుత్క జేందర్. అయితే సుత్క జేందర్ మీద చాలాసార్లు అడిగిన బట్టి ఏంటంటే గుర్రపు యొక్క అవశేషాలు లభించిన ప్రాంతం ఏంటి అంటే సుత్క జేందర్. నేను నెక్స్ట్ క్లాస్లో కవర్ చేయబోతున్నామని. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ కానీ చాలాసార్లు అడిగింది. పశ్చిమ ప్రాంతం లోతాలు. నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో సుత్క జేందర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గుర్రపు యొక్క అవశేషాలు లభించాయని అని ఆన్సర్ అనమాట. ఆ క్వశ్చన్ చాలాసార్లు అడిగిన బిట్టు అది ఆన్సర్ అనమాట. ఓకే. పశ్చిమ ప్రాంతం ఏంటంటే సుత్క జేందర్. తర్వాత నెక్స్ట్ బిట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చివరిలో పెట్టిన ఫైనల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. హరప్ప లిపిని అధ్యయనం చేసింది ఎవరు? హరప్ప లిపిని అధ్యయనం చేసింది నట్వర్జ. హరప్ప లిపిని అధ్యయనం చేసింది నట్వర్జ. నెక్స్ట్. ఓకే. ఇదంతా తెలిసిందే ఆల్రెడీ. మళ్ళీ వచ్చాయి అన్నట్టు, వచ్చిన బిట్సే మళ్ళీ వచ్చాయి. ఓకే. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఇంకో విషయం అండి, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన పీడిఎఫ్లు కూడా అది ఆ పీడిఎఫ్లు ఆ క్లాసెస్ కూడా నేను త్వరలో చెప్పబోతున్నా. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్న సబ్జెక్టు గ్రూప్ 2కి మెయిన్స్లో ఉన్నాయి. నేను అవే ప్రిపేర్ అవుతున్నా కాబట్టి కలిపి చూద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రిలిమ్స్ ఇలా క్లాసెస్ కంటిన్యూ అవుతుంది. నాకు కుదిరినప్పుడు ప్రస్తుతానికి ఒక ఎకానమీ పీడిఎఫ్ని రెడీ చేస్తున్నాం. క్లాసెస్ ఒక స్టాక్ నుంచి ఇంపార్టెంట్ ఎక్కడ పడుతున్నా ఏంటి, పంచవార్షిక ప్రణాళికలు, జాతీయ ఆదాయం మీద, తర్వాత వచ్చేసి బ్యాంకింగ్ మీద, వీటి మీద కొన్ని చేస్తున్నాము. అవి త్వరలో కొంచెం రెడీ అయితేనే నేను చేస్తాను క్లాసెస్. ఓకే. మన ఛానల్కి మంచి బలం అంటే ఎవరైనా ఉన్నారంటే అది మీరే. మంచిగా సపోర్ట్ చేయండి, మంచిగా షేర్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఈ క్లాస్ కూడా ఎలా ఉందో మీరు వెంటనే కామెంట్లో పెట్టేయండి. మీకు కోడ్ చెప్పాను ఇందాకే, ఆ కోడ్ నాకు వాట్సాప్ చేసేయండి. యూట్యూబ్లో కామెంట్ అని పెట్టేయండి, నేను పంపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ పెట్టండి. మీకు ఎన్ని క్వశ్చన్లు తెలుసు, మీకు ఎన్ని దానికి ఆన్సర్లు వస్తున్నాయి అనేది కూడా కామెంట్లో పెట్టేసేయండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.